అభిజిత్ అంత హక్ ఎందుకు ఇచ్చాడు? ఏమవసరం? అమ్మాయిలు ఇంతవరకు చూడలేదు ఆయన సర్వీస్ లో. ఆయన ఇప్పుడు 39-40 వరకు ఉంటాడు ఏజ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఉప్పల్ బాల్ చేసింది కరెక్టే అంటారా? బయటకు వచ్చి ఇట్లా మాట్లాడటం అదంతా కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది అంటున్నారు కదా. కరెక్ట్ కాదన్నప్పుడు దెబ్బ తాకినోడికి నొప్పి తెలుస్తుంది. మనం ఎన్నైనా మాట్లాడతాం. తనకు చూడండి, రిజెక్ట్ చేయడం, ఎలిమినేట్ చేయడం అనేది తప్పు కాదు. నేను అనేది చేసే విధానం ఉంటుంది. తన వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు నవదీప్ గారినే ఏదైనా మళ్ళీ అదే కదా ఏ మెసేజ్ ఇస్తున్నాడు? అందరు డ్రగ్స్ వాడాలని మెసేజ్ ఇచ్చాడు. అప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాడు కదా, అందరు కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలని ఇచ్చాడా మెసేజ్? అదే అంటున్నా. అంటే నేను అనేది ఏంటంటే వ్యక్తిగతంగా కాకుండా నీకు ఆ టాస్క్ పరంగా నీకు ఏం వరకు అంటే నీకు కూడా ఒక పరిధి ఉంటుంది. జడ్జెస్ కూడా మేము జడ్జి సీట్ మీద కూర్చున్నాం, ఇక అగ్ని పరీక్ష, ఈ అగ్ని పెడతాం అంటే అగ్ని ఎక్కడ పెడితే అక్కడ కాల్చుకోవడానికి సిద్ధంగా లేరు ఇక్కడ. నేను అదే అంటున్నా కదా, 3 minutes వీడియో కాదు కదా. హోల్ ఆంధ్ర తెలంగాణ ఉప్పల్ వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ జడ్జెస్ కూడా తెలియకుండా ఉండరు. ఆ ఎవరైతే సెలెక్ట్ చేశారు 3 minutes వీడియో కూడా సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉప్పల్ బాల్ అంటే ఎవరో తెలియకుండా ఉండరు. ఎందుకంటే ఇది పిలిచి అవమానించి ఒక టీఆర్పీ తీసుకోవాలి. లేకుంటే ఇలా సరేనండి, అది తప్పుగా మాట్లాడాడు జడ్జెస్, ఎడిటింగ్ లో తీసేయచ్చు కదా. అంత ఎందుకు మీకు? అంటే టీఆర్పీ కోసం అన్న కావాలి, లేకుంటే ఉప్పల్ వాళ్ళని కించపరిచిన మీకు జీవితంలో ఎవరు రావద్దు అన్నట్టు అది కూడా ఉండదు. 2 విధాలుగా ఉన్నది. అంటే మాకు కొవ్వు కూడా చూడండి అంటున్నారు, ఒక టీఆర్పీ కూడా పెంచుకుందామని అనుకుంటున్నట్టు ఉన్నది. వీడియో పెట్టాడు. ఇప్పుడు లోపల అనలేవు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడడానికి కూడా ఇవ్వనప్పుడు, అక్కడ ఉన్నప్పుడు తరిమేస్తున్నప్పుడు ఏం మాట్లాడగలుగుతాడు? ఆయన బయటకు వచ్చి తన బాధ వ్యక్తం చేసుకున్నాడు. ఏం రైట్స్ ఉంది? ఒక వ్యక్తిగతంగా లోపడబోయి కించపరచడానికి ఉందా నీకు? సరేనండి, అగ్ని పరీక్షలు ఇవన్నీ అడిగారు కదా, మీరు సెలబ్రిటీస్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారా? వాళ్ళకు కూడా ఆడిషన్స్ ఉంటాయి కదా, లోపల జరుగుతాయి కదా, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారా? చెంప మీద కొడతా, మీరు ట్రాన్సా, మీరు ఆడనా, మీరు మోగానా, నువ్వు ఎందుకు వస్తున్నావు, ఇప్పుడు ఏం యూజ్ ఉందని వాళ్ళని కూడా అడుగుతారు. ఇలాంటి ఇప్పటికే సెలబ్రిటీస్ దొరకక నానా కష్టాలు పడుతున్నారు వాళ్ళు. ఇలాంటి ఏమేమో జరిగినాయి లోపల. ఇప్పుడు దొరకక ఎవరెవరినో తీసుకుని ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తారు ఇప్పుడు బిగ్ బాస్ కి. ఎవరైనా కామనర్స్ ఎందుకు ఇంతగానో ఎగబారుతున్నారు అగ్ని పరీక్ష అంటే? అందరికి ఒక ఆశ ఉంటుంది. ప్లాట్ఫామ్ దొరకలేదండి. నేను కూడా ఆర్టిస్టే, మీరు కూడా ఆర్టిస్టే. అందరికి ఎవరికైనా ఫేమ్ కావాలంటే వద్దంటారు ఎవరైనా? చెప్పండి. మనకు ఒక వాళ్ళు పిలిచారు, వాళ్ళు పెడితేనే కదా ఆడిషన్కి వెళ్ళారు. నన్ను ఇప్పుడు రమ్మంటే పోతానా నేను? వాళ్ళు పిలిచిన వాళ్ళే కదా వెళ్ళారు. ఇలాంటి అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ ఛాన్స్ కూడా మంచి విషయం కదా. మరి నెగిటివ్ చేయడం వల్ల నెక్స్ట్ టైం ఆపేసే అవకాశం కూడా ఉండొచ్చు కదా. ఆపేస్తే ఒక దరిద్రం పోతుంది. ఇలాంటి అవమానాలు భరించలేరు. అంటే ఇది కనిపించింది ఒక ఉప్పల్ బాల్ ఒక సెలబ్రిటీ హోదాలు ఉన్నాడు కాబట్టి అది తెలిపించి, కానీ ఇంకా కనిపించని చాలా మంది. షో అన్నప్పుడు అందరికీ కరెక్ట్ టైమింగ్ ఇవ్వాలి కదండి. డ్యూరేషన్ కూడా ఏంటిది, మనకు అప్లోడింగ్ కూడా చేసిన తర్వాత డ్యూరేషన్ ఎంత ఇస్తున్నారు? వాళ్ళకి ఇష్టమైన పర్సన్స్ అయితేనేమో కొంచెం 10 minutes, 5 minutes, 3 minutes ఇస్తున్నారు. మిగతా వాళ్ళకేమో 4-5 ఎంట్రో ఒకటేసారి వేసేసి వదిలేస్తున్నారు. ఇది న్యాయం అండి? ఏ షోలో జరుగుతుందండి ఇట్లా? చెప్పండి. అంటే కానీ దానివల్ల సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈ బిగ్ బాస్ అనేది అగ్ని పరీక్ష అనేది ఎందుకు పెట్టడం మరి? అదే కదా నేను అనేది. అగ్ని పరీక్ష మీరే చేసుకోండి. ఆయన మీ టీం మెంబర్స్కి, మీ బామ్మర్దులో, మీ ఫ్రెండ్స్ ఎవరెవరితో ఉంటారో వాళ్ళని పిలుచుకొని మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. కానీ ఇలాంటి అమాయకమైన కామనర్స్ని పిలుచుకొచ్చి అవమానించకండి. నిన్న ఒక ఆయనే లారీ డ్రైవర్ అతను వచ్చాడు. తన ఏమన్నా తన కాజ్ ఏంటంటే, తన బాధ ఏంటంటే, నేను ఒక సెలబ్రిటీ హోదాగా వెళ్తే నేను ఏదైనా నా లారీ డ్రైవర్స్కి ఏదైనా మంచి, నా యూనియన్కి ఏదైనా మంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చానంటే నువ్వు వెళ్ళి బయట చూసుకో అని అన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, నార్మల్ పర్సన్ కి ఒక సెలబ్రిటీ హోదాకి కొంచెం రిసీవింగ్ బాగుంటది కదండి. ఒకటి ఏంటంటే ఆ సెలక్షన్ టీం ఉంటది కదా, సెలక్షన్ టీమ్ లో జడ్జెస్ 2 ఉన్నారంట. గ్రూప్ డిస్కషన్ లో 2 ఉంటే అందులో ఒకరు హిందీ, ఒకరు తెలుగు. హిందీ వాళ్ళకి, హిందీకి మాట్లాడిన వాళ్ళకి సపోర్ట్ చేసి సెలక్షన్ చేసిన బయటకు. నేను అనేది ఏంటంటే, అక్కడ కూర్చున్న టీం మెంబర్స్ చెవిటోళ్ళు కూర్చోండి అబ్బా. చెవులు అన్ని పని చేసే సెన్సార్ కానీ పని చేసే వాళ్ళు కూర్చోకండి. ఎందుకంటే చెవిటోడి ముంగట శంఖమూదినట్టే అన్నట్టు వాళ్ళు ఏం చెప్పారో ఏం లేదు. తెల్లగా, కొంచెం స్మార్ట్ గా, మళ్ళీ దేనికి నచ్చారో నాకు తెలియదు. కానీ ఫుట్టోకి అందరినీ వదిలే అన్న. ఈ ఫుట్టోని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటిది? తెలుగు రాదు, వాడికి ఏం చెప్తున్నా మనకు అర్థం కాదు, వాడేం చెప్తున్నా మనకు అర్థం కాదు. వాడిని ఇంకో స్టెప్ లెవెల్ తీశారు. ఇది ఎవరైనా సమాధానం చెప్తారు? జడ్జెస్ సమాధానం చెప్తారా? జపాన్ లో జపానీస్ భాష మనకు వచ్చాను ఆయన, వీడికే చక్కగా రాదు తెలుగు. వాళ్ళు జపానీస్ ఏం చూస్తాడో, తెల్ల ఇట్లా వచ్చిపోతున్నాడని చూస్తారా? అసలు ఎందుకంటే ఇది ఎక్కడ పోతున్నారు వీళ్ళు? అసలు వీళ్ళే అది చేస్తారు. టీఆర్పీ వస్తుంది అంటే ఏమొస్తుంది? మనకే ఇరిటేషన్ వస్తుంది నిన్న మాట్లాడుతుంటే. ఆయనే
కొంచెం గంట సేపు పడుతుంది వాడు ఏం మాట్లాడుతుండో అని. ఒక 4 అక్షరాలు అది కూడా ప్రాక్టీస్ చేపించారట మహానుభావులు. ఎగ్జామ్ కి పోయే ముందు చిన్న పిల్లగాడికి ఎట్లా ప్రాక్టీస్ చేస్తారో అట్లా ప్రాక్టీస్ చేసి పంపించారట. వేరే కంటెస్టెంట్ చెప్పారు. అంత శ్రమ, అంత దౌర్భాగ్య స్థితి ఏమొచ్చింది? వేరే కంట్రోల్కి నేర్పించింది. ఆ పూజారి ఎంత చక్కగా పర్ఫామ్ చేశాడు. కనీసం ఒక గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ స్టెప్ కి హెల్మెట్ చేయాలంటే కనీసం సాంప్రదాయం మీద ఒక అవగాహన ఉంది. వీళ్ళకి ఒక సాంప్రదాయానికి ఒక మర్యాద ఇచ్చిన ఉండదు. ఈ ఫుడ్ సెలెక్ట్ చేయలేరు కదన్నా ఎవరిని మరి ఆయన చెప్పేది కూడా గదే. నేను అదే కదా ఫుడ్ నచ్చింది ఏంది, వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చెప్పడానికి రీజన్ ఏందని అడుగుతున్నా నేను. తెలుగు చెప్పండి. శ్రీముఖి గారేమో నిజామాబాద్ నుంచి మా ఊరు వచ్చాడని చెప్పేసి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత నవదీప్ ఏమో మా ఊరోడు అని చెప్పేసి ఆయనకు 3 గ్రీన్లు ఇచ్చారు. అదేవిధంగా శ్రీముఖి వాళ్ళ ఊరు నుంచి వచ్చారని ఆయనకు 3 గ్రీన్లు ఇచ్చారు. సో అంటే వాళ్ళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ వేరే వాళ్ళకి ఏమి ఇవ్వట్లేరు. అదే కదా ఇంతకు ముందేమో రన్నింగ్ రాజా దగ్గర పోతేనేమో కొడతా అని చెప్పింది. నిజామాబాద్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ చేసినట్టే చేశారు. ఆ చరణ్ అండ్ శ్రీముఖి ఇద్దరు కూడా అసలు రిహార్సల్ చేసినట్టే చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ రాకుండా అంటే ప్రాక్టీస్ లాగానే ఉంది. అంటే మీ ఊరోళ్ళు వస్తుంది, మా ఊరోళ్ళు వస్తే అక్కడ కావాల్సింది టాలెంట్ అండి. టాలెంట్ మీరు చూస్తారు కదా. ఇప్పుడు 15 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళే సెలెక్ట్ అయినట్టు ఉన్నారు. టాలెంట్ చూసి ఎవరిని చూసుకోలేదు. అంటే రన్ రాజా దగ్గరికి వెళ్తే కొడతా ఉమేష్ అనేసి తిట్టింది. కానీ ఆ వ్యక్తి చరణ్ అనే వ్యక్తి వాళ్ళ ఊరోడు అని చెప్పేసి హక్ చేసుకున్నది. అదే కదా మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చింది. ఇప్పటిదాకా చెప్పాను కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళకి తెల్లగా ముద్దుగా వాళ్ళ ఊర్లో అయితే హత్తుకుంటారు. నచ్చ పొట్టిగా నల్లగా ఉన్న వాళ్ళు ఏమైతే డోంట్ టచ్ అంటారు అంతే. ఈ రోజు హోల్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫోటోస్ చూసి తీస్తారు కదా. శ్రీముఖి కూడా కొంతమంది డెసిషన్ తీసుకున్నారు కదా. అంటే శ్రీముఖి ఆ రైట్స్ ఉన్నాయంటారా? ఆమెను అంటుంది కదా, ఒప్పుకుంటుంది కదా అక్కడ స్టేజ్ మీద. నేను కూడా నిన్న ఒక అబ్బాయి హేమంత్ అనే అబ్బాయి ఫ్లవర్ తీసుకొచ్చాడు కదా. ఫ్లవర్ తీసుకొచ్చి ఇస్తుంటే నేను కూడా నీకు ఓటు వేసే నేను కూడా సెలెక్ట్ చేసే ఆడు కూడా పాపం ఎందుకన్నా ఇవ్వాల్సి వస్తే అయితే సెలెక్ట్ చేసుకోవడానికన్నా ఇచ్చిండు ఆయన. నాకు హేమంత్ లో కూడా ఏం నచ్చిందని సెలెక్ట్ చేశారు. జడ్జి అంటారు అయితే జడ్జ్ ఆమె రాసుకుంటదండి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళు రాసుకుంటారు. అక్కడ ఏముంది, అక్కడ న్యాయం అనేది ఎక్కడ ఉంది? అగ్ని పరీక్షల న్యాయం ఎక్కడ ఉంది? కాబట్టి వాళ్ళు ఏదైనా రాసుకుంటారు. సరే జడ్జిమెంట్ ఇచ్చినా కూడా నేను ఏమంటున్నా అంటే కరెక్ట్ గా చేయండి.